జీవో నెంబర్ 33ను రద్దు చేయాలనే డిమాండ్తో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బయలుదేరింది. దీంతో పోలీసులు వారిని తెలంగాణ భవన్ ముందు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య తోపులాట, వాగ్ వివాదం చోటు చేసుకుంది. విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొంతమంది మినిస్టర్ క్వార్టర్స్ ముందు బైఠాయించారు. జీవో నెంబర్ 33ను రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్థానిక విద్యార్థులకే సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. జీవో నెంబర్ 33తో స్థానిక విద్యార్థులకు నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. రైట్, చెప్పండి మహేందర్, ఏదైతే జీవో నెంబర్ 33కు సంబంధించి రద్దు చేయాలని డిమాండ్తో మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం దీనికి సంబంధించి పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? తెలంగాణలో వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అంతా కూడా ఆందోళన చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అయితే విద్యార్థి విభాగం నేతలంతా కూడా ఒక్కసారిగా ఆందోళన దిగడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. తెలంగాణలో నాన్ లోకల్ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వద్దని వారి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ విద్యార్థి నేతల ఆందోళనపై పోలీసులు అయితే చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. మంత్రుల ఇళ్ల ముట్టడిని అడ్డుకున్నారు. ఇంకా బీఆర్ఎస్ విద్యార్థి నేతలు అదుపులోకి అయితే తీసుకున్నారు. పలు పోలీస్ స్టేషన్లకు వాళ్ళందరూ కూడా తరలించారు. జీవో 33 ఏదైతే దీనివల్ల ఇంకా మెడికల్ కౌన్సిలింగ్ అనేది ఆలస్యం జరుగుతుంది. దీంట్లో స్థానికులకే సీట్లు ఎక్కువగా ఇవ్వాలన్నట్టుగా మొత్తం చేసిన పరిస్థితి. నిన్న కేటీఆర్ కూడా దీనిపైన ట్వీట్ చేయడం, మరి దీంతో విద్యార్థి విభాగం అంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీసులు అయితే ప్రస్తుతం అందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.